బాబాయ్ నమస్తే బాబాయ్. చెప్పయా. ఏంది ఏం చేస్తా ఉన్నారు? వ్యవసాయం వ్యవసాయం. ఏంది ఎలా ఉంది వ్యవసాయం? ఏంటి కష్టకాలంలో ఉంది. కష్టకాలంలో ఏంటి చంద్రబాబు రావటం వల్ల కష్టకాలంలో ఉందంటారా? చంద్రబాబు నాయుడు రాకపోతే ఇంకా కష్టకాలంలో ఉంది. ఏంటి బాబాయ్? చంద్రబాబు వచ్చే మిమ్మల్ని అందరూ రైతులందరూ కష్టాల్లో నెట్టేసాడని చెప్పి జగన్ చెబుతుంటే ఓ పక్కన మీరు వాడు చెబుతాడు, వాడి నోటికి ఏది వస్తే అదే కదా. వాడి పరిపాలన విధానం ఏం తెలుసు. మరి ఎప్పుడు చేసినాడు కాదు. వాడికి హత్యా రాజకీయాలు ఇవే కానీ వ్యవసాయం రైతులు అది పొజిషనే లేదు అతనికి. అసలు రైతులను ఆదుకున్న ప్రభుత్వమే మాది అని చెప్పి చెబుతున్నాడు కదా జగన్. మరి ఏం ఆదుకున్నాడు? 4 సంవత్సరాలు 4,000 ఇస్తానని పెన్షన్, జనాన్ని 3,000 ఇస్తానని 36 సార్లు పెంచి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఒకేసారి పెంచి 4,000 ఇచ్చాడు రైతులకి. అంటే రైతు పరంగా మేము ఉన్నప్పుడైతే మిరగాయ 25,000 అమ్మింది, అరటికాయ 50,000 అమ్మింది అని చెబుతున్నాడు కదా. ఇవన్నీ ప్రధానమంత్రి ఎవరు చేతుల్లో ఏమి లేదు. అది ప్రకృతి కలిసి వచ్చేదాన్ని బట్టి మార్కెట్ అన్ని చోట్ల పంటలు పండటం పోవటము అది సహజంగా ఇప్పుడు కాదు, వెనకటి నుంచి ఉంది అది. మరి ఏంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ వస్తాయి అంటున్నాడు కదా. మరి ఎవరన్నారు? అయ్యేం కాదు. మరి ఆయన ఎక్కినప్పుడు కూడా నాణ్యంగా వచ్చినాయి. నాణ్యంగా లేదు కదా ఆయన ఎక్కినప్పుడు కూడా. నేను ఎక్కితే వాళ్ళు పడతాయి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఎక్కితే వాళ్ళు పడవు అన్నాడు. మరి 2 ఏళ్ళ బట్టి వర్షాలు ఎందుకు పడుతున్నాయి? మరి ఎందుకని ఆ ప్రచారం ఎందుకు చేస్తున్నారు మరి ఆయన మీద? వాళ్ళకి అది అలవాటు. వాళ్ళకి రెండోది సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి అలవాటు అండి. ఇంకా అదే పని పెట్టుకొని దాని మీదే క్లారిటీ వాళ్ళకి. ఇంకా రెండో దాని మీద రైతు వ్యవసాయం మరి రాష్ట్రం ఎట్లా ముందుకు పోవాలని కానీ అభివృద్ధి ఎట్లా చేయాలని కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు మా ఊళ్ళో ఉంది 1,00,000 రూపాయలు రోడ్డు వేసిన దాఖలాలు లేవు గత 5 సంవత్సరాల్లో. మరి చంద్రబాబు నాయుడు వచ్చినా బొచ్చడని రోడ్లు వేశారు, బొచ్చడన్ని పనులు చేశారు. ఏం బాబాయ్ చంద్రబాబు వచ్చి దాచుకో తినుకో అంటున్నాడు తప్పితే పనులు ఏం చేయట్లేదు అంటున్నారు కదా. అవన్నీ పిచ్చి మాటలు. అన్నీ వాళ్ళకి అదే పని, ఎదుటి మీద బురద పోసే పని. సరే బాబాయ్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలు ఏమైనా చూసారా? ఎలా అనిపించినాయి మీకు? బాగానే ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పుడు మీకు గమనించిన తేడా ఏంది? ప్రతి సబ్జెక్ట్ చదివి అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్తారు. వాళ్ళు అసలు అసెంబ్లీలో మినిస్టర్ ఎప్పుడు ఉంటాడు, తీర్మానాలు ఎప్పుడు చేస్తారు, ఏం చేయాల్సింది ఏం మాట్లాడుకుంటారు. మరి అంబటి రాంబాబు గారిని ఉంటే కీసిక్ అంటే తెలియలే నీళ్ళు. కాళ్ళ మీదకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అంటే ఏం చెప్పలేకపోయాడు. వచ్చాడు అడిగాం, ఏం చెప్పలేకపోయాడు. వాడు తెలియదు కదా, సబ్జెక్ట్ మీద అవగాహన లేదు కదా. అంటే నీళ్లు లీటర్లో ఎన్ని క్యూసెక్లో కూడా తెలియాలా అంటున్నాడు. తెలియదు కదా. తెలియపోతే మరి ఏమని మినిస్టర్ గారు నీళ్ళు వదలమంటే ఏం వదులుతాడు, ఎన్ని నీళ్ళు కావాలి ఆ లెక్క అతనికి తెలియకపోతే. మరి ఎప్పుడన్నా ఈ 5 సంవత్సరాలు ఒక్క బొచ్చ మట్టి తీసింది లేదు కాలువలు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన బ్రహ్మాండంగా అన్ని కాలువలు బాగు చేసుకున్నారు. రైతులు బాగు చేయని, చంద్రబాబు నాయుడు బాగు చేయని, ఇబ్బంది లేకుండా కొంతవరకు పర్లేదు. ఏది బాబాయ్ మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలుకి బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారంట. ఆ టైంలో అసలు ఎవరు మాట్లాడలేదంట, నిజమేనా? అది రౌడీజం కదండి. అది రౌడీజం కన్నా పద్ధతి కలిగినడికి ఒకటే అయింది. అంటే ఇప్పుడు వాడు సబ్జెక్టు చదువుకున్నాడు కాదు జగన్. అన్ని అబద్ధాలు అన్ని అత్యారాజకీయాలే కానీ అతనికి ఇంకేం రెండో తెలియదు. ఇప్పుడు వాడుతున్న రాజకీయ నాయకులు వాడుతున్న భాష ఈ 18 నెలల నుంచి ఎలా ఉంది, గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉందంటారు? ఇతనికి సంబంధం బంగారానికన్నా ఏంటికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. అంటే ఏది బంగారంలా కనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. రైతు కానీ అక్కడ తన్నేస్తున్నారంట, కొట్టేస్తున్నారంట వైసీపీ నాయకుల్ని అంటున్నారు కదా. అంతే అంటారు. మా ఊళ్ళో ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఏడిపించారని పత్తివాడి మీద కేసులు పెట్టారు, చాలా సార్లు ఏడిపించారు. వాడి పరిపాలన విధానమే తెలియదయా. ఏదో ఒకటి ఎదుటండి తిట్టడం కావాలి, అతను పొగట్టం కావాలి. వాడికి అసలు రాష్ట్రం అంటే ఏందో, ఎన్ని బియ్యం పడతాయి, ఎన్ని కట్టలు పడతాయి వాడికి లెక్క తెలిస్తే కదా. కొడాలి బాగా తెలుసు, సన్న బియ్యం కూడా ఇస్తా అన్నాడు. ఏమిస్తాడు? గడ్డ మీద పూర్తులు తప్ప సంస్కృతం మాటలే రాకపోతే వాడి మంచి మాట రాదు కదా. 18 నెలల నుంచి ఎక్కడ కనపట్లేదు, ఏమైపోయాడు అంటారు? జైలు పోలు అయితేనని గదిలో మళ్ళీ వస్తాడంటున్నారు. ఇదే రావటం, అదే ఫస్ట్ అదే లాస్ట్ అంటారు.
మరి అయితే కనుక ఈ వైసీపీ నాయకులు చెబుతుంది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కూటమి ప్రభుత్వంలో అంటున్నారు, నిజమేనా అది? అవన్నీ బాగా అమలు చేస్తే ఇంకా వాళ్ళు అసలు తిరగరు, బదట్లో కూడా ఉండరు. ఆ వాడు చేసిన తప్పుల్లో 100కు 10% కూడా చేయట్లేదు. 10% కూడా ఇట్లా చాలా తక్కువ జరిగినాయి అని చెప్తే అసలు తిరగలేరు. తిరగలేరు అంటారు. మరేంటి మరి వీళ్ళందరి మీద దొంగ కేసులు పెడుతున్నారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ, వైవి సుబ్బారెడ్డి మీద కానీ, వల్లభనేని వంశీ పాపం అమాయకుడు అంట వల్లభనేని వంశీ. అవన్నీ ఆక్రమించుకున్నాయే కదా, ఆక్రమించుకొని దాని మీద ఏదో ఒకటి చెప్పాలి కదా వాళ్ళు, ఎదుటి మీద పొరచాలట. మరి ఏమంటారు ఈ వల్లభనేని వంశీ కానీ లేదంటే కొడాలి నాని కానీ వీళ్ళందరూ అమాయకులేనంట, నిజంగా అమాయకులేని ఇలా? ఇలా పోడబ్బా, ఆస్తులు సంపాదించుకున్నాను దొంగ నా కొడుకులు దొంగ మాట, ఇంకా అంత తప్పేమీ లేదు. మరేం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు 2027లో. అయితే ఉన్నాడుగా, ఇప్పుడు సంపాదించిన డబ్బులు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఖర్చు పెట్టాలి కదా, దానికోసం అంటారు. వాడికి ఏం చేసుకుంటాడండి మానవుడు, డబ్బులు మోపు అయితే ఎక్కువ, వాడికి ఏమి ఈ మోపులు ఉండవు. కాదు ఇదంతా అవసరమా, మన అన్నాలు బారుకొని ఉండడు కదా, వాడు ఒక 1000 ఏళ్ళు బతికితే మరి ఇదంతా దేశాన్ని కూలగొట్టరు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడేమో ఉండడు కానీ మరేంది 2029 అధికారం నాదే, నేను వస్తే రప్ప అనే అంటున్నాడు కదా, మరి రప్పేవాడు రావటం అసలు ప్రశ్నే ఉండదు, వచ్చే అవకాశం లేదంటారు. లేదు. మరి నేను వస్తాను ఈసారి మామూలుగా ఉండదు నాతో అంటున్నాడు కదా బాబాయ్. అదే అంటాడు, కింద పడ్డాడు ఏమంటాడు, ఈసారి లెగితే బతకను అంటాడు. ఆ టైపు అంటే లేకుండా అంటారు. నీకు లేవటమా ఇంకేమన్నా? ఏది ఇప్పుడే అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, నేను అక్కడికి వెళ్ళినా నన్నే ముఖ్యమంత్రిగా సీఎం అని కలవరెత్తున్నారు అంటున్నాడుగా. చెడిపోయినాడు ఏం చెబుతాడండి, మంచోడు ఏం చెబుతాడు, ఆ తేడా అంతే అంటారు. అంతకాకేముంటుంది, అంటే వచ్చే అవకాశమే లేదంటారు ఇక అసలు జరగని పని. మరి ఆయన్ని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారంట ప్రజలందరూ, ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టేటట్టున్నారంట బాబాయ్. అంటారు, ఏమి లేదు, వెంట పడితే ఊళ్ళో పెట్టిపోతారు. ఇవాళ వాళ్ళకి మళ్ళీ మనం రౌడీజం చేయం కాబట్టి ఉంటున్నారు. అంటే రౌడీజం చేస్తుంది ఈ కూటమి నాయకులు అంటున్నారు, దోచుకుంటున్నారంట. ఏ ఊరికి ఆ ఊరు నియోజకవర్గాల వరకు అది ఊర్ల వారి కాబట్టి తీసుకొని దోచుకుంటున్నారంట. చంద్రబాబు నాయుడు రౌడీజం పెడితే పరిటాల రవి చచ్చిపోయేవాడు కాదు, పరిటాల రవి చచ్చిపోయేవాడు కాదండి. లాజికల్ పాయింట్. అంటే ఈయన రౌడీజం చేయడంటారా? తెలియదు ఆయన రౌడీజం చేయటం. ఏ కాడికి అభివృద్ధి ఆ రూట్లో వెళ్తాడు కానీ ఇంకా రెండో ఆలోచన. ఇప్పుడు అది అభివృద్ధి అంటే ఒక పక్కన వెళ్తున్నా కానీ ఇక్కడ చూస్తే కనుక మా వాళ్ళ మీద రెడ్ బుక్ అని ఒక పేరు పెట్టి అందరినీ లోపల అండి. వాళ్ళ మా ఇవాళ మేడుకుండూరు ఉంది, మేడుకుండూరు గ్రామంలో చంద్రబాబు నాయుడు వచ్చినాక ఈ 18 నెలల్లో దాదాపు 4-3 కోట్లు పని చేశాడు రోడ్లు. 3 కోట్ల రూపాయల పని. మరి వాడు ఒక 10 లక్షల పని చేయాలి. వాగుల్లో ఇచ్చి ఇళ్ల స్థలాలు, డొంకల్లో రోడ్ల మీద ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. 30 లక్షలు ఇచ్చాడన్నాడు అయ్యనా. 30 స్థలాలు వాగులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చానన్నాడు అయ్యా. ఇచ్చాడు, సెంటు 1/2 సెంటు ఇచ్చి వాడు కట్టుకోని ఉంటుంది కాక డొంకల్లో, నీళ్ళల్లో, చెరువుల్లో సరైన పద్ధతి ప్రకారం ఊళ్ళు కొన్ని కానీ వాగు పక్కన ఇచ్చింది. వాగు పక్కన ఇచ్చింది. ఇప్పుడు ఏడన్నా ఇదివరకు ఇందిరాగాంధీ టైంలో ఉంటే ఏడన్నా ఊరెళ్ళ కొని మంచిది ఫ్లాట్లకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు కానీ కాంగ్రెస్ వాడు కానీ. వీడికి ఆ పద్ధతే లేదు, వాగుల్లో నీళ్ళల్లో చెరువుల్లో ఇచ్చాడు. వాళ్ళు కాపురాలు చేసి ఆడుంటారు, అందుకే చెరువులో కలిసాడంట. మరి అంతకాగే ఉంది, వాడికి ఆ ఛాన్స్ లేదులేండి.